దేవుడా నా ఆపరేషన్ సక్సెస్ అయ్యేటట్టు చూడు తండ్రి. వీడేంటి జేబుచ్చే పెట్టుకున్నాడు, వీడి గుచ్చేద్దాం. ఎంత జాగ్రత్త అనుకున్నా. ఇదా మ్యాటరు. ముందు అమ్మాయి ఉంటే వెనక దేశాన్ని దోచేస్తున్నా పట్టించుకో. ఏ బచ్చి ఇదరా ఆరే అన్నా నేను వెళ్తాను. తెలుగా వీడికి ఇస్తా చూడు జలక్. ఏ స్మార్ట్ యూ కమ్ నాట్ దట్ బ్లాక్. ఆజా ఆజా రే మేరే రాజా ఆజా. ఏం కావాలి? నీ ప్రాణం కావాలి, ఇస్తావా? డర్గా రే తూ ఏ డర్గా సార్ చాయ్ గర్రం ఉందా? ఉంది. ఏ ఊరు మీది? గర్రం అంటే చర్మం ఊడి రావాలి. ఏడొచ్చిందిరా? ఊళ్ళో. జా గరం చాయ్ తీసుకురా. ఏం బ్రో అదే కప్ తీసుకొచ్చినేంద్రా? నకరాలు చేస్తున్నావా? ఏం బ్రో నా ముక్కటి కూర్చున్నావు లేవు? అందంగా స్మార్ట్ ఉన్నాను ఫీల్ అవుతున్నావా? మీసాలు తీసేస్తే నీకంటే స్మార్ట్ ఉంటారా? జా. చర్మం ఊడితే చాలా, మొత్తం వేలోడాల. ఏం బ్రో దమ్కిస్తున్నావా? రేయ్ నా కళ్ళు మాత్రమే జంటిల్రా, బాడీ ఓకిరి. ఏం బ్రో కంట్రోలింగ్ గా వద్దు. మారు దేక్ ఇద్దరు దేక్. ఉదర్ నాయ్ అక్కడ కాదు, ఇద్దరు ఇక్కడ. మారో దేక్ 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 ऊपर मारो मार रे इसको मार. అన్న నమస్తే అన్న. రే ఎంత అంతరించిపోతున్నాయింద్రా నువ్వు, అవసరం రా నీకు? तू कौन है बे बीच में, कौन है तू? అన్న నువ్వు వెళ్ళన్నా నేను చూసుకుంటాను. ఆడుండాలి, నన్ను చూడాలి, నాతో మాట్లాడాలి. రాయ్ నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విను. దేఖ్రా దేఖ్రా. గన్ని బాయ్ తెలుసా నీకు? గన్ని బాయా? ఆ బాయ్ నే కొట్టిన బాయ్. ఉల్లు చేసా దిख रहे क्या मैं तेरे को? ఆ గన్ని బాయ్ నేనే రా. అరే ఓ బట్టేవాద్, నువ్వు గన్ని బాయ్ నేను ఉల్లు బాయ్. గన్ని బాయ్ ని కొట్టే బాయ్ ఆ బాయ్. చల్ చల్ బే నా నువ్వే మాట్లాడు. పుట్టికల్ పుట్ 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 పుట్. దేఖ్రా ఇంకోసారి జేబులు కట్ చేసావనుకో. బంతలే బంతలే కాశ్మీర్ బంతలే భీములపట్నం బంతలే బంతలే బంతలే. ఏయ్ బంతలబ్బాయ్ ఆగాగు. వస్తున్నానమ్మా. రండమ్మా రండి. ఏమేమున్నాయి బొంతలు? మీకేం కావాలో అన్ని రకాల బొంతలు ఉన్నాయమ్మా, చూసుకోండి. ఇదెంత? ఇదా కాశ్మీర్ బంతమ్మా, ఇది 350. అబ్బో చాలా ఎక్కువే. 150కి ఇస్తావా? ఏటమ్మా 150 రూపాయలకి సాపే రాదు, ఇంకా బొంతటేస్తుంది. సర్లే నా దగ్గర పాత బొంత ఉంది, అది ఇచ్చి 100 ఇస్తాను, ఇచ్చేయి. పొద్దున్నే బోని బేరం సెంటిమెంట్ ఒకటి. సరేనమ్మా ఇల్లు పట్టండి పట్టండి. ఇలా బేరాలు ఆడితే మా బతుకులు ఇంకేం బాగుపడతాయి. ఇలాగే ఉన్నాం. ఇదేటమ్మా ఇంత బరువుగా ఉంది? పాత బొంత కదా, బాగా ధూళి పట్టించినట్టుగా ఉంది. అమ్మా ఇదిగోటమ్మా మీ బొంత. ఆయన మెచ్చుకుంటాడు. బెంగళూరు బంతలు. ఏమండి ఏమండి, ఈ రోజు నేను మంచి పని చేశాను. చేసిన పని అంటే చెప్పు, మంచిదో కాదో నేను చెప్తాను. చెప్పాక మీరు నన్ను ముద్దులతో ముంచెత్తనంటే చెప్తాను బాబు. అంత మంచి వార్త అయితే చెప్పే, మంచి మూడ్ లో ఉన్నాను. రోజు మీరు ఆ పాత బొంత మీద పడుకోవడం చూసి తట్టుకోలేక పుట్టింటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. అచ్చా కాదండి, మీకు బొంత అంటే ఇష్టం కదా. రాను, భవిష్యత్తు బొంతలోనే కదా ఉంది. అందుకే మీకు కొత్త బొంత కొన్నాను. పాత బొంత ఉంది కదే, అది ఇచ్చేసి కొత్తది కొన్నానండి. అది ఇచ్చేసి కొత్తది కొన్నాను. ఏమైందండి? చెప్పవే. అటే ఇటే వెళ్ళాడు. అమ్మా ఇలా బొంతలమ్మే ఎదవడానికి కనపడ్డా? చూడలేదండి. ఏమండి రేపే అడ్వాన్స్ ఇవ్వాలి. ఎవరికి దేనికి? కంసాలికి 7 వారాల నగలు ఆర్డర్ ఇచ్చేసాను. ఇస్తావే, మన మైసూర్ మహారాజు గారి ఫ్యామిలీ కదా. ఏంటండి మీరు అనేది?
మీరే కదా ఆర్డర్ ఇమ్మన్నారు. లక్ష్మీదేవి తలుపు తెరిచింది అన్నారుగా. ఆ తెరిచిన తలుపుల్ని బలవంతంగా మూసేసావు కదే. బంగారు బొంతను అమ్మేసావు కదే. బొంతకి లక్ష్మీదేవికి ఏంటండి సంబంధం? లక్ష్మీదేవి ఉన్నది ఆ బొంతలోనే. 1 లక్ష 2 లక్షల 4 కోట్లు ఆ బొంతలోనే పెట్టానే, నీకు తెలియకుండా. ఏం లేదు, ఏం భయం లేదు. రండి, సింపుల్, వెరీ సింపుల్. నిజంగానే రమ్మంటున్నావా? అవునండి, భయపడకుండా రండి. అవధానం చెప్పినట్టు దోషం పోయింది. ఫిట్స్ లేకుండా సాపడం చేసుకోవచ్చు. నేను పెట్టనా? మీరు పెట్టేంటి? మీరు పుంజు, నేను పెట్ట. పోసి నీ నోట్లో జాంగిరట, ఎన్నాళ్ళకు కవే పచ్చదంట. ఇంకా మాటలేంటి, దగ్గరికి రండి. వచ్చేత్తన్నా, రండి. వచ్చేత్తన్నా, వచ్చేత్తన్నా, వచ్చేత్తన్నా. ఈ గాడి దగ్గరదండి, అలా లాగిస్తుందేంటి మిమ్మల్ని? అదే నాకు అర్థం కావట్లేదు. వదులు వదులు, త్వరగా దాన్ని తోలేసి రండి. ఎదవగారిద రాక రాక నా పెళ్ళానికి మూడొస్తే ఇప్పుడు తగులుకున్నావంటే నిలువు కడితే అడ్డగాడిద దొంగ కడితే నడు నడివ పెట్టి నడు. అమ్మా తల్లి, బేబీ, అమ్మా తల్లి, నా బేబీ. అమ్మా ఏమైందమ్మా? ఎందుకలా అరిచావు తల్లి? అల్లుడు గారు నా బేబీని ఏం చేశారు? ఎందుకలా అరిచింది? ఏమైందమ్మా? గాడిద గుడ్డైందమ్మా. ఈ శనిముండా చూసారా అల్లుడు గారు? మీరు బతికుండగానే దాన్ని ముండా అన్నారని అది ఎంత విలువలాడిపోతుందో చూసారా? పిచ్చి తల్లి ఎంతో గారాభంగా పెరిగింది. పుట్టి బుద్ధి ఎరిగాక పల్లెత్తు మాట పడలేదు. దాన్ని ఉసురు వేసుకోకండి అల్లుడు గారు. ఉసురు లేదు, పదలేదు. పడే, నేను సోమనం చేసుకోవాలి. అల్లుడు గారు ఏంటి దారుణం? మా బేబీ బెల్లో తాళి కట్టి సవిత్తో సోమనం చేసుకుంటారా? అది ఎలా తట్టుకుంటుందో అనుకున్నారు? దానికి ఉదయం ఉందండి. ఈనాడు ఆంధ్రజ్యోతి లేదు. జోకు లేకండి, దానికి మనసు ఉందండి. అది ఓ ఆడదేనండి, అది ఓ గాడిదే. ఏంటి ఈ గాడిద మెళ్ళు? ఈ గాడిద తాళి కట్టాడా? అవును తల్లి, నువ్వు ఓ ఆడదానివే. సాటి ఆడదాని బాధ అర్థం చేసుకో. కష్టమో సుఖమో, లాభమో నష్టమో ఇద్దరు కలిసి పంచుకోండి, కలిసి వెలిసి ఉండండి. ఏంటి ఉండేది నా మటను? నా బొమ్మిడే, గాడిదని సవతిగా తెచ్చి ఇంట్లో పెట్టింది కాక చికెన్ మటన్ అని బెదిరిస్తావా? వెళ్ళు, వెళ్ళి దాంతో కాపురం చేసుకో. నువ్వేం మొగాడురా బాబు? అమెరికా నుంచి వచ్చావు, పెళ్లి కుదరలేదు కదా భోజనం మానేస్తావా? నువ్వేం బాధపడకు బాలరాజు, ఎవడు అడ్డం వచ్చినా నా కూతురు నీదే. నాకా నమ్మకం లేదు. తీసుకో బాబు, నాకు పెళ్లి కుదిరితే ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా తాగను. ఇవి మంచినీళ్ళు కాదు, కొబ్బరి నీళ్ళు. అయితే ఓకే. ఏంటో బాబు గారు, వీడికి పెళ్లి గండ ఉంది. నాకు 2వ పెళ్ళని అవుతుందేమో కానీ వీడికి ఒక్క పెళ్లి కాదు. పోనీ మీ బాధ తగ్గడానికి మీకు పెళ్లి సంబంధాలు చూడమంటారా మమ్మల్ని? ముందు మా వాడు పెళ్ళి అవని, తర్వాత చుద్దుగా పెడతాను. అలాగే. ఎక్కడికి బయలుదేరావు బేబీ? షాపింగ్ కి డాడీ. అయితే అబ్బాయిని కూడా తీసుకెళ్ళి తోడుగా ఉంటాడు. అవసరం లేదు, డ్రైవర్ ఉన్నాడుగా. అంటే డ్రైవర్ కూడా మాట ఇచ్చారా అంకుల్? ప్రతిదీ నెగిటివ్ గా ఆలోచించకయ్యా. ఏం చెప్పమంటారండి, వాడు డౌట్ వాడిది. నమస్కారం. చూడు, ఇది పబ్లిక్ ప్లేస్ కాదు, ఫ్యామిలీ హౌస్. ఆ స్లోగన్ లో అరుపులే ఉంటాయి. ఫ్యామిలీస్ విలువ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది బుచ్చయ్య గారు, మనలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? చూడమ్మా, వీళ్ళంతా ఆంధ్ర మహిళా సంఘాల సభ్యులు నిన్ను అభినందించడానికి వచ్చారు. దేనికి? దేనికేంటమ్మా, ఇద్దరు మగాళ్ళని చేసుకోవాలన్న చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు ఆంధ్ర మహిళా లోకం మొత్తం గర్విస్తుంది, అభినందిస్తుంది. అభినందించడం కాదు, ఆత్మహత్య చేసుకోండి. ఇద్దరు మగాళ్ళని చేసుకోమని ఎంకరేజ్ చేస్తున్నావు, సిగ్గులేదు? ఎందుకు సిగ్గు? ఇద్దరిని చేసుకుంటే ఆడపిల్లకి ఓ సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. ఓ మొగుడు ఉద్యోగానికి వెళ్తే రెండో మొగుడు ఇంట్లో ఉండి వంట చేయొచ్చు. ఓ మొగుడు ఊరెళ్తే రెండో వాడు ఊళ్ళో ఉండి ఏదైనా చేయొచ్చు. పొరపాటును ఓ మొగుడు పోతే తాళిబొట్టు తీసేయక్కర్లేదు. ఇద్దరు మొగుళ్ళు ఫటాఫట్ ప్రాణం తీస్తాను. ఇద్దరు భర్తలతో కాపురం చేయడానికి శాస్త్రమే కాదు, చట్టం కూడా ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదు? ఒక మగాడికి ఇద్దరు పెళ్ళాలు ఉండొచ్చు గాని ఓ ఆడదానికి ఇద్దరు మొగుళ్ళు ఉండకూడదా? ఓహో, ఆడదానికి ఓ న్యాయం, మగాడికి ఓ చట్టమా? ఇలా చెప్పడానికి ఏ మగాడికి హక్కు లేదు. మేడం, ఇది నేను జీవితంలో చేసుకోబోయే ఒకే ఒక పెళ్లి. దీన్ని ఆపడానికి ఇన్ని ఫోర్స్లా? అంటే
అమ్మాయిని చేసుకోవాలని అమెరికా నుంచి వచ్చిన నేనే. నువ్వేం ఒరికాకు బాబు. ఈ 2 పెళ్లిళ్ళు అయ్యాక అబ్బాయిల్ని ఒప్పించి అమ్మాయితో నీకు 3వ పెళ్లి జరిపిస్తాను. అంటే నేను హ్యాట్రిక్ గన్ అనమాట. చిచి డోంట్ టాక్. చూడండి మహిళా సింహాలు, మీరెన్ని సన్మానాలు చేసినా సమ్మెలు చేసినా మా అమ్మాయి పెళ్లి ఇద్దరితో జరగదు. హలో, ఎలా జరిపించాలో మా మహిళా సంఘానికి బాగా తెలుసు. నేనొస్తా. మీరెవరండి నన్నే చూస్తున్నారు? నేను పెళ్లి కొడుక్కి. ఓహో, పెళ్లి కొడుక్కి మీరు కొడుకా? కాదు పెళ్లి కొడుకే నా కొడుకు. జోకులేస్తారేంటి? సూపర్ గా ఉందండి, అలా గోకుతూ ఉండండి. చేసిన న్యూసెన్స్ చాలు, మర్యాదగా బయటికి వెళ్ళండి. వెళ్ళడం కాదు, అప్పుడప్పుడు వస్తాం. కాస్త ఖర్చైనా 2 పెళ్లిళ్ళు గ్రాండ్ గా చేయండి. ఆల్ ది బెస్ట్ శశిరేఖ. నాన్నాయ్, ఈ పెళ్లి జరుగుద్దంటావా? నా పెళ్ళేనా? నీ పెళ్ళి కదా నా పెళ్ళ. ఊరికి ఆడాళ్ళకి భయపడతావేటే? నువ్వు మగాడివి. థ్యాంక్స్ అంకుల్. ఈ విషయం అప్పుడప్పుడు గుచ్చేస్తుండే కొంత ధైర్యంగా ఉంటది. ఆ దొంగ పెళ్లి కొడుకులు ఇద్దరిని దెబ్బతీయాలంటే నువ్వే తీయాలి. నేనా? అవును నువ్వే. నీకు ఒక్కడి సినిమాలో మహేష్ బాబుకున్నంత స్పీడ్ ఉంది, పవర్ ఉంది. ఒక్కడివి ఇద్దరిని లేపలేవా? ఈజీగా లేపేస్తాను. నేను కాలింగ్ బిల్ కొడతాను. బయటికి రాగానే నేను కొడతాను. అంతేనా? టింగ్ టింగ్. ఎవడ్రా ఈ టైంలో? ఏంటి రేట్ వచ్చారు? మిమ్మల్ని వేసేయడానికి. ట్రై చేయండి. ఓకే, 1 2. రేయ్, వీళ్ళు మన పెళ్లి ఖచ్చితంగా అడ్డుపడతారు. వీళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలి. కానీ మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. మనం ఎక్కడి నుంచి వచ్చాం? రాజమండ్రి. వీళ్ళని పాపారావు అప్పారావులకు అప్పచెబుదాం. వీళ్ళ మ్యాటర్ వాళ్లే క్లోజ్ చేస్తాం.